తమిళనాడులో క్యాంపు రాజకీయాలు జోరందుకుంటున్నాయి. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్షంగా అందిస్తారు. దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి వికే శశికళ చేసినటువంటి ప్రయత్నంతో ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం తిరుగుబాటుతోటి మొత్తం తమిళనాడు రాజకీయం మొత్తం రసవత్రంగా మారింది. గత 2 రోజులుగా అంటే నిన్న రాత్రి నుంచి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి మొత్తం తమిళనాడు అంతా కూడా రాజకీయ టెన్షన్ మొదలైంది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి వికే శశికళ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలతోటి రాజకీయంగా దుమారం మొదలైంది. మొదట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం శశికళ నాయకత్వాన్ని బలపరిచినప్పటికీ నిన్న అనూహ్యంగా ఆయన జయలలిత సమాధి వద్దకు వెళ్లి చేసినటువంటి ప్రకటనతోటి మొత్తం రాజకీయాలు మొత్తం కూడా తమిళనాడు రాజకీయాలు మొత్తం కూడా మారిపోయాయి. నిన్న రాత్రి నుంచి కూడా వరుసగా జరుగుతున్న సంఘటనలతోటి తమిళనాడు మొత్తం రాజకీయ టెన్షన్తో ఉంది. వికే శశికళ తనతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పన్నీర్ సెల్వం నిన్న అలాగే ఇవాళ కూడా మీడియా సమావేశంలో ఆరోపించారు. వరుసగా జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో, జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో శశికళ వర్గీయులు తనను తీవ్రంగా రాజకీయంగా వేధించారని, బలవంతపు రాజీనామా చేశారని ఆయన ప్రకటనతోటి ఒక్కసారిగా పార్టీ వర్గాల్లో కలకలం మొదలైంది. మొత్తం తమిళనాడు రాజకీయ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీలో తీవ్ర కలకలం మొదలైంది. దీంతో పార్టీ కూడా 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపించింది. తాను రాజీనామా బలవంతంగా చేశానని శశికళ బలవంతంతో రాజీనామా చేయడంతో ఇప్పుడు రాజీనామాని ఉపసంహరించుకునేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు కోరితే రాజీనామాను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తానని పన్నీర్ సెల్వం ప్రకటనతోటి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో నిన్న రాత్రి పన్నీర్ సెల్వం ప్రకటన తర్వాత వరుసగా జరుగుతున్న సంఘటనతోటి శశికళ ఇవాళ ఉదయం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం ఇది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ ఆవిడ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరితో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా పన్నీర్ సెల్వం చాలా మంది శాసనసభ్యుల మద్దతు తనకుందని ప్రకటించడంతో పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుల మద్దతు పూర్తిగా తన వైపే ఉందని చాటేందుకు శశికళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం తమిళనాడు శాసనసభలో 234 స్థానాలకు గాను 134 మంది అన్నాడీఎంకే సభ్యులు ఉన్నారు. వారిలో దాదాపుగా 131 మంది సభ్యులు ఇవాళ సమావేశానికి, శశికళ నిర్వహించినటువంటి సమావేశానికి హాజరయ్యారు. దీని ద్వారా మెజారిటీ శాసనసభ్యులు తన వైపే ఉన్నారని ఆవిడ చాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పన్నీర్ సెల్వం కూడా తన ఇంటి వద్ద జరిగినటువంటి మీడియా సమావేశంలో పార్టీలో చాలా మంది తనకు మద్దతు ఇచ్చేవారున్నారని, శాసనసభ్యుల్లో కూడా ఎక్కువ మంది తన వైపుకు వస్తారని, శాసనసభలో బల నిరూపణకు అవకాశం ఇస్తే తన వైపు ఉన్న వారి మద్దతు చూపిస్తానని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. దీంతో శశికళ వర్గం కూడా జాగ్రత్త పడింది. కొద్దిసేపటి క్రితం పార్టీ శాసనసభాపక్ష సమావేశం పార్టీ కార్యాలయంలో పూర్తయిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక రహస్య ప్రదేశానికి తరలించారు. క్యాంపింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం దాదాపుగా 130 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు తనకుందని శశికళ వర్గం వాదిస్తూ ఉంది. అయితే పన్నీర్ సెల్వం ఉన్నట్టుండి ఈ ప్రకటన ఎందుకు చేశారు, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని రాజకీయ పరిస్థితిని మార్చేలాగా ప్రకటన ఎందుకు చేశారన్న విషయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మొత్తం పన్నీర్ సెల్వం వెనక ఎవరు ఉన్నారు అనేటువంటి సందేహాలు కూడా లేవనెత్తున్నాయి. తాజా రాజకీయ సంక్షోభంతో 2 రోజులుగా కూడా శశికళ ఇవాళ రేపు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిస్థితి రావడంతో తీవ్రమైన రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ తమ వద్దే ఉన్నారని చాటి చెప్పేందుకు క్యాంపింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలతోటి తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2 రోజులుగా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో పార్టీలో సంక్షోభం ఇలాగే కొనసాగుతూ ఉంది. శశికళ వర్గం మాత్రం శాసనసభ్యుల్లో మెజారిటీ సభ్యులు తమ వైపు మాత్రమే ఉన్నందున తనను ముఖ్యమంత్రిగా, శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కోరుతూ ఉన్నారు. దీంతో విద్యాసాగర్ రావు స్పందన కోసం వేచి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం తనకు కూడా శాసనసభ్యుల మద్దతు ఉందని ప్రకటించడంతో ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తింది.
ఇప్పుడు గవర్నర్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. గవర్నర్ ఇవాళ చెన్నై వస్తారని భావించినప్పటికీ ఆయన రాలేదు. రేపు గవర్నర్ చెన్నైకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి సంక్షోభం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పలు ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పటికే శాసనసభ్యులు కానీ లేకపోతే శాసనసభ్యుల్లో పార్టీ వర్గాల్లో తనకు మద్దతు ఉన్నందున తన రాజీనామాని ఉపసంహరించుకుంటానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్తున్నారు. ఒకవేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా ఉపసంహరణకు కేంద్రం అనుమతినిస్తుందా, అంటే గవర్నర్ ద్వారా కేంద్రం అనుమతినిస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. అలాగే రేపు ఏం జరగబోతోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు పార్టీలో మెజారిటీ శాసనసభ్యులైతే శశికళ పక్కన ఉన్నప్పటికీ రేపు ఏం జరుగుతుంది, శాసనసభను సమావేశం పరిచిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి ఉందా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. అలాగే పన్నీర్ సెల్వానికి సంబంధించి ఆయన మద్దతును కూడగట్టుకోగలుగుతారా అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం వెనక ఎవరు ఉన్నారు అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఇక ఇదే సమయంలో పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నటువంటి సమయంలో డిఎంకే కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఆ పార్టీకి కూడా దాదాపుగా 80 మందికి పైగా 89 మంది సభ్యుల మద్దతు ఉంది. ఒకవేళ పార్టీ చీలిపోతే కనుక తమకు ఏమన్నా అవకాశం దక్కుతున్నటువంటి పరిస్థితుల వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు అయితే డిఎంకే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం, రాజకీయ అనిశ్చితి ఉన్నందున రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని చెప్పి డిఎంకే ప్రతినిధులు, డిఎంకే పార్టీ తరపున డిఎంకే ప్రతిపక్ష స్టాలిన్ కోరారు. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి తెరదించాలని, రాజకీయ అనిశ్చితికి తెరదించాలని వారు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ముందు కొన్ని ప్రతిపాదనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు పార్టీ వర్గాల ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులను కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నటువంటి వికే శశికళను ఇద్దరిని కూడా బల నిరూపణకు ఆదేశించవచ్చినటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ అది జరుగుతుందా లేదని వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ గవర్నర్ కనుక శశికళకు అవకాశం ఇవ్వని పక్షంలో ఇప్పటి వరకు క్యాంపింగ్ నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా 2-3 రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే వీరందరూ కూడా నేరుగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవన్లో పరేడ్ నిర్వహించాలని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు వీరందరూ కూడా బల ప్రదర్శన చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఇదే రీతిలో కొనసాగుతూ ఉంది. పన్నీర్ సెల్వం ఎంతమంది సభ్యుల మద్దతును కూడగడతారన్న విషయం, అలాగే పార్టీ తరపున శశికళకు వ్యతిరేకంగా ఉన్న వారి వైపు నుంచి ఎంతమంది మద్దతును సమీకరిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే శశికళ మాత్రం పార్టీలో సంపూర్ణ మద్దతు అన్ని రాష్ట్రాల నుంచి కానివ్వండి లేకపోతే అన్ని పార్టీలోనూ ఇటు ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతు కూడా తనకే ఉందని చాటి చెప్తూ ఆవిడ ఎమ్మెల్యేలందరినీ కూడా కూడగట్టిన పరిస్థితి ఉంది. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పన్నీర్ సెల్వన్ పార్టీ కోశాధికారి పదవి నుంచి, అలాగే ఆయన వెంట ఉన్నటువంటి మరో నేత రామచంద్రన్ ఐటీ విభాగ్ కార్యదర్శి పదవి నుంచి కూడా బహిష్కరించిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనేది 2-3 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ చీలిపోవడం ఉందా లేకపోతే బల నిరూపణకి ఇద్దరికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందనేది 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రాజకీయ అనిశ్చితి ఇదే రీతిలో కొనసాగుతూ ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.